నమస్తే అండి. ఈరోజు చింతకాయ గుడ్రేలు కూర చేస్తానండి. ఇవి గుడ్రేలు అంటారు. వీటికి చింతకాయతో వండుకుంటే చాలా బాగుంటుందండి. మరి పూర్వం మామూలని కట్టేవారు చెరువులో, బోధుల్లో. చక్కగా ఇలాంటి రొయ్యలు పడేవి అప్పటికప్పుడుకి. ఏ మందులేసి పెంచినవి కాదండి. చక్కగా మామూలుగా దులుపుకొని ఒక గుడ్లో మూట కట్టుకు తెచ్చేవారు. చక్కగా ఇలా చింతకాయలు వేసి వండేవారు. లేదు అంటే చింతపండు పులుసు పెడితే పీతల పులుసుకి మించిపోయి ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను చింతకాయ గుడ్రేలు వండాలనుకుంటున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్ ఇక్కడ పెట్టుకున్నాను. చింతకాయల, ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవి చక్కగా మిక్సీ పట్టేస్తాను ఫస్ట్. ఎందుకంటే పూర్వం రోట్లో కుమ్మి వండేవారు. అలానే నేను గరంగా పట్టుకుంటాను అన్నమాట, కొంచెం బరకగా. అలా పట్టి కూర వండుతానండి. అయితే చాలా బాగుంటుంది. పుల్లటి కూరలు ఇష్టమైన వారు ఇలాంటివి తప్పనిసరిగా వండుకుంటారండి. చక్కగా చింతకాయ, బెండకాయ వండాను కదా, పెట్టాను కదా, అవసరం అనుకుంటే ఆ వీడియోలు చూడండి. అప్పుడు ఇది కూడా మీకు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను. ఇదిగోనండి, చూసారా? ఇలా బరకగా పట్టుకుంటే కూర చాలా రుచి ఉంటుందండి. చాలా బాగుంటుంది. కానీ మెత్తగా పట్టినవి కన్నా ఇలా రుచి ఉండటమే కాదు, మనకు ఆరోగ్యం కూడా. మరి చక్కగా ఇప్పుడు ఇదిగో 2-3 మాటలుగా పట్టేస్తానండి. ఇప్పుడు అంటే ఇది ఎలా ఉందో మీకు చెప్పాలి కదా. ఇదిగో చక్కగా చూసారు కదా, చిన్న చేపలు వేసి వండుకుంటారు, బెండకాయ వేసి వండుకుంటారు. తర్వాత ఏమో మరి చింతకాయలో గింజ ఉంది. చక్కగా మరి ఇలా చేపలు, రొయ్యలు అన్నీ వేసి వండుకుంటారు అన్నమాట. చక్కగా ఇవి గుడ్రేలు అంటారన్నమాట అండి. ఇవి చాలా బాగుంటాయి. చక్కగా ఈ రొయ్యలకి, చింతకాయలకి ఇలా సరిపోతుంది. కొంచెం వేసుకుంటాను, అంతా తినేయచ్చండి. అంత రుచిగా ఉంటుంది. ఇంకా దీంట్లో వేయవలసినవి ఉన్నాయి సుమి, వేసి మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా ఉప్పు, కారం, పసుపు కూడా వేసాను. మనం చింతకాయలో పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇది కారంగా పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎన్నమాట చెప్పినా, ఎందుకంటే దీని ఒక విలువ అందరికీ తెలియదు. ఇలా ఎవరో చేసుకోరు. పూర్వం చేసేవారండి పెద్దవాళ్ళు. మా అమ్మగారు ఇవి చేశారు కాబట్టి నేను చేస్తూ ఉంటాను. మా పిల్లలు వచ్చినప్పుడు చేయమంటూ ఉంటారు. చక్కగా చూసారు కదా. ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేస్తాను, అలానే కరివేపాకు. ఇప్పుడు ఇందులో మనం ఏం వేయాలనుకుంటున్నారో కొంచెం వాటర్, తర్వాత లాస్ట్లో నూనె వేసేసి ఇలా చక్కగా సర్దేసి పెట్టేసాను అనుకోండి, ఉడికిపోతుంది అన్నమాట. అలా ఉడుకుంటుంది. ఇంకా దీన్ని ఏమీ కదపనవసరం లేదు. చక్కగా ఇప్పుడు ఇదిగో చూసారు కదా, నూనెని వేస్తాను. ఇప్పుడు చక్కగా ఇలాంటి కూరలకి మీకు ముఖ్యంగా చెప్పవలసింది, ఇలా నూనె వేయకపోయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. కానీ నేను ఇలా చెప్తున్నాను. ఇలా ఎంత వేసాను, 3 స్పూన్లు వేసాను చాలండి. ఈ నూనె చాలా కూరకి. ఇలాంటి కూరలు నూనె పనే ఉండదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నూనె కూడా తక్కువ వేసుకుంటాం కదా, తక్కువ అంటే ఏమీ అవసరం లేదు. చూసారు కదా. ఇప్పుడు ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చక్కగా ఇలాగా మూత పెట్టేస్తున్నానండి. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. అయిపోయిందేమో చూద్దామా. అవుతూ ఉందండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే ఆపేయచ్చు. రొయ్యలు చూసారా, ఎర్రబండి అంటే ఉడికిందని. ఇవి బాగా ఉడికిన తర్వాత మంచి ఒరిజినల్గా భలే కనపడుతుందండి కూర. తినడానికి కూడా అంతే బాగుంటుంది సుమి. చూసారా, చక్కగా గుడ్రేలు, చింతకాయ కూర, కూర వండుకునే కూర, మా అమ్మ చేసే కూర, చాలా బాగుండే కూర చేశానండి ఈరోజు. చూసారు కదా. ఇలా పుల్లటి కూరలు ఇష్టమైన వాళ్ళు ఇలాంటివి వండుకుంటూ ఉంటారండి. ఇవి గుడ్రేలు అంటారు. ఇవి ఇలా తొక్క ఇది తీరు. ఇలాగే తింటూ ఉంటే కొంచెం కరకరలు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ రొయ్య ఒక్క రుచి ఉంటుంది. అలానే తినాలి. మామూలుగా మనం శాఖరేలు అంటారండి, పొట్టు తీసేసి మరి చక్కగా కొబ్బరిలా చేసుకుని తింటాం. ఈ గుడ్రేలు అంటే ఇలానే చేసుకుని ఇలానే వండుకోవాలి. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి పూర్వం కూరలు చూపించాలి అంటే మీ ఎంకరేజ్ ఉండాలి కదా. చూసిన వారు లైక్ ఇంటికి చేయరండి, లైక్ చేయాలి కదా. మీరు లైక్ చేస్తేనే కదా నేను ఎదురుకి వెళ్ళేది. తప్పనిసరిగా లైక్ చేయండి. నచ్చితే కామెంట్ పెట్టరు.